హాయ్ ఫ్రెండ్స్, థండర్ బోల్ట్స్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మరో సూపర్ హీరోస్ సినిమా. అమెరికాని కాపాడడానికి ఎవెంజర్స్ లేని సమయంలో ఈ థండర్ బోల్ట్స్ టీంని తయారు చేస్తుంది వ్యాలంటీనా. ఎలీనా, వాకర్, కోచ్, గోస్ట్ ఈ నలుగురు కలిసి వ్యాలంటీనా ఇచ్చిన ఆపరేషన్ని పూర్తి చేయడం కోసం ఏం చేశారు, అసలు అమెరికాని పీడిస్తున్న మనుషుల్ని నీడలుగా చేసి ఆడుకుంటున్న డార్క్ విజన్ బాబ్ ఎవరు, అతని నుంచి అమెరికాని ఈ థండర్ బోల్ట్స్ ఎలా కాపాడారు అన్నది సినిమా. అయితే చాలా రోజుల తర్వాత మార్వెల్స్ ఒక మంచి సినిమాతో ముందుకొచ్చారు. వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసే కలర్ కానీ టోన్స్ కానీ ఈ సినిమాలో వాడలేదు. ఫస్ట్ టైం మార్వెల్స్ డీసీ కామిక్స్ నుంచి వచ్చిన మూవీస్కి ఎలా అయితే కలర్ గ్రేడింగ్ చేస్తారో, ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ క్రియేట్ చేస్తారో, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడతారో అటువంటి క్వాలిటీస్తో ఈ సినిమాని తీశారు. అందుకే ఈ సినిమా కొంచెం ఫ్రెష్గా చూడడానికి బాగుంది అనిపిస్తుంది. ఇక ఎలీనా పాత్రలో ఫ్లోరెన్స్ పగ్ అదరగొట్టిందని చెప్పొచ్చు. ఈమె డిస్నీలో రిలీజ్ అయిన బ్లాక్ విడో సినిమాలో బ్లాక్ విడో చెల్లిగా నటించిన ఫ్లోరెన్స్ పగ్ ఈ సినిమాలో తన ఎక్స్ప్రెషన్స్తో, తన యాక్షన్తో, తన డైలాగ్స్తో అందరినీ కట్టిపడేస్తుందని చెప్పొచ్చు. ఈమె ఈ సినిమా మొత్తానికి హైలైట్. అలాగే బక్కీ పాత్రలో సెబాస్టియన్ కూడా ఆకట్టుకుంటాడు. రెడ్ గార్డియన్ పాత్రలో అలెక్సిస్ షోస్తాకోవ్ చాలా బాగా చేశాడని చెప్పొచ్చు. వాళ్ళు చెప్పే డైలాగ్స్ కూడా అక్కడక్కడ మంచి హ్యూమర్తో ఉండి ఆకట్టుకుంటాయి. యాక్షన్ సన్నివేశాలు ఎప్పట్లాగే మార్వెల్ సినిమాలకి, అవెంజర్స్ సినిమాలకి ఉన్న రేంజ్లో ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అయితే ప్రధాన ఆకర్షణ ఈ సినిమాకి. క్లైమాక్స్లో వచ్చే ఎండింగ్ క్రెడిట్స్ కూడా ప్రేక్షకుల్ని థ్రిల్కి గురి చేస్తాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన మార్వెల్ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరొక ఎత్తు. కాస్ట్యూమ్ డిజైనింగ్ చాలా బాగా చేశారు ప్రతి పాత్రకి. ఆర్ట్ వర్క్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. సెట్స్ అన్నీ కూడా వావ్ అనిపిస్తాయి. ఎడారి లాంటి లొకేషన్స్లో తీసిన యాక్షన్ సన్నివేశాలు సూపర్గా ఉంటాయి. వ్యాలంటీనా పాత్ర చుట్టూ ఉన్న సస్పెన్స్ కూడా సినిమాకి పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. ఏదైనా సరే ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ చూడొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి. అక్కడక్కడ కొంచెం స్లోగా అయినట్లు, ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇది రెగ్యులర్గా మార్వెల్ సూపర్ హీరోస్ సినిమాస్లో వచ్చే కంప్లైంటే. అది తప్పితే సినిమా మాత్రం చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో కలిసి వెళ్ళొచ్చు. అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?